నుంచి వెళ్తా ఉన్నాం. ఇది నిజంగా కూడా దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్ అనే చెప్పుకోవాలి. ఈ టాపిక్ని పర్టికులర్గా ఎందుకు తీసుకొస్తా ఉన్నా అంటే రీసెంట్గా గడిచిన 2-3 రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక కీలకమైనటువంటి నేత మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆ వ్యక్తి మృతి చెందింది ఎన్నడూ అనేది ఆయనకు సంబంధించిన అంత్యక్రియలను కానివ్వండి, ఆయన కార్యక్రమాన్ని కానివ్వండి మనందరం చూసినాం. కానీ ఆ వ్యక్తి చనిపోకముందే ఒక 2 రోజుల ముందు అన్ని మీడియా మాధ్యమాలలో ఇక లేరు అన్నటువంటి వార్తను కూడా మనం చదివినాం. నిజంగా ఒక వ్యక్తి కానివ్వండి, వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానివ్వండి, లేదంటే రాజకీయాలలో ఉంటే కీలకమైనటువంటి వ్యక్తులు కానివ్వండి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు వచ్చేంత వరకు ఒక మనిషి ప్రాణాలు పోతున్నాయి అని తెలిసినప్పుడు ఆ మనిషిని ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో వెంటిలేషన్ పైన పెడతా ఉన్నారు. వెంటిలేషన్ పైన పెట్టి ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. వెంటిలేషన్ పైన పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి పలానా వ్యక్తి అమెరికా నుంచి రావాలా, పలానా వ్యక్తి ఆస్ట్రేలియా నుంచి రావాలా, పలానా వ్యక్తి ఇంకో దేశం నుంచి రావాలి. ఆ దేశం నుంచి వచ్చేటువంటి వరకు ఈ వ్యక్తిని ప్రాణాలు పోకుండా తాత్కాలికంగా తనకు ఊపిరి అందిస్తూ ఏ సెకండ్ అయినా ఆ ఊపిరిని ఏదైతే ఆక్సిజన్ అందించేటువంటి ఆక్సిజన్ తీసేస్తే ఏ సెకండ్ అయినా మృతి చెందుతాడు. అట్లాంటి మృతి చెందే వ్యక్తిని ఆపుతూ చంపాలా ఆపాలా, చంపాలా ఆపాలా అంటూ ఆగుతూ చివరికి ప్రాణాలు తీస్తా ఉన్నాం. ఎప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు, లేదంటే ఆ వ్యక్తి ఒక ప్రముఖ సినీ తారనో, లేదంటే ఇంకొక రాజకీయ నాయకులు, లేకపోతే ఇంకేదైనా ప్రముఖులు అయినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తూ ఉన్నారంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వెంటిలేషన్ పైన ఆపవచ్చు. ఆపితే వెంటిలేషన్ వల్ల ఆపడం వల్ల ఏంటి అని అంటే ఆయనకు తాత్కాలిక ఆక్సిజన్ అందిస్తూ ఆయనను బ్రతికించడం మాత్రమే. 4 రోజులు బతికిస్తారు, 5 రోజులు బతికిస్తారు. ఆయన చచ్చిపోయింది అన్నటువంటి అఫీషియల్ న్యూస్ ఒకటి బయటకు వస్తుంది. హాస్పిటల్ వర్గాలు కానివ్వండి, లేదా ఇతరత్ర వర్గాలు ఏం చెప్పవు. ఎందుకనంటే ఆయన కీలకమైన వ్యక్తి, ఉన్నత కుటుంబాల్లో ఉన్నాడు, ధనవంతుడు, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కనుక ఆయనకు సంబంధించిన చావు వార్తను అంత తొందరగా బయటికి రానివ్వరు. కీలకమైన వ్యక్తులు రావాలి, కీలకమైన పర్సన్స్ రావాలి. వచ్చినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన మరణ వార్తను ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చాలామంది వ్యక్తులు మరణించినటువంటి సినీ ప్రముఖులు కావచ్చు, లేదంటే రాజకీయ ప్రముఖులు కావచ్చు, లేదంటే ఇతరత్ర వ్యక్తులు కావచ్చు, ఎప్పుడు మరణించినా రాత్రి 10 గంటల సమయం నుంచి తెల్లవారుజామున 5 గంటలు లేదా 5 గంటలన్నర లేదంటే 5:15 గంటల సమయంలో ఈ యొక్క సినీ ప్రముఖులు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ మరణించిన వార్తలు మనందరికీ తెలుస్తాయి. ఎందుకు అంటే ఆ రాత్రి సమయాల్లో అయితే ఎవరు కూడా తన అభిమానులు కానివ్వండి, లేదంటే ఇంకెతరైన ఫ్యాన్స్ కానివ్వండి, రాజకీయాల్లోకి వస్తే కార్యకర్తలు కానివ్వండి, ఎవరు కూడా ఆందోళన చేసేటువంటి అవకాశాలు ఉండవు. కొంత నిమ్మలంగా పొద్దున వాళ్ళకి వార్త తెలిస్తే ఆ వార్త కొంత స్లో పాయిజన్ లాగా వాళ్ళ దగ్గర